జైన్ ఫ్రెండ్స్, కోడింగ్ డికోడింగ్ లో ఒక లాజిక్ మాట్లాడుకుందాం. ఈ లాజిక్ తెలియక చాలా మంది ఆన్సర్ ని తప్పు పెడతారు. క్వశ్చన్ చేరేది అంటే క్వశ్చన్స్ కి చూసుకుని లాజిక్. స్టాఫ్ కోడెడ్ విత్ 14, దెన్ మార్కర్ కోడెడ్ విత్ 24, దెన్ మ్యాథ్స్ కోడెడ్ విత్ అన్నాడు. చూసుకుంటే స్టాఫ్ ని 14 రాసుకోవచ్చు అంట, మార్కర్ ని 24 రాసుకోవచ్చు అంట, మ్యాథ్స్ ఏ నెంబర్ రాసుకోవచ్చు. వీళ్ళు చాలా మంది క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారంటే ఆల్ఫాబెట్ పొజిషన్ రాసుకొని అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తారు, బట్ ఆన్సర్ రాదు. ఈ క్వశ్చన్స్ కి లాజిక్ ఏమో చూసుకోండి. నంబర్ ఆఫ్ ఓఎల్స్ అండ్ నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ అంటే ఎలాగంటే ఇచ్చిన స్టాఫ్ లో ఎన్ని ఓఎల్స్ ఉన్నాయండి? ఏ అనేది ఓఎలే కదా, ఎఫ్టిఎస్ ఓఎల్ కాదు. 1 ఓఎల్స్ ఉంది, 1 ఓఎల్ లెటర్ ఉంది. తర్వాత ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి? 4 వచ్చిందా లేదండి? 14. తర్వాత మార్కర్ ఎన్ని ఓఎల్స్ ఉన్నాయి? ఇక్కడ మార్కర్లో 2 ఉన్నాయి. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 కాన్సనెంట్, 2, 3, 4 కాన్సనెంట్స్ ఉన్నాయి. లాజిక్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఓఎల్స్ అండ్ నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్. మ్యాథ్స్ ఏ నెంబర్తో కోడెడ్ అవుతుందో ఆన్సర్ కామెంట్లో తెలపండి. జై హింద్ ఫ్రెండ్స్.